80% అబార్షన్స్ 3 నెలల్లోపు జరుగుతాయి. రీజన్స్ ఏంటి? ఫస్ట్, క్రోమోజోమల్ మార్పులు. అంటే 50-70% అబార్ట్ అయిన ఫీటసెస్ లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే తల్లి యొక్క అండం గానీ భర్త యొక్క ఇంద్రియం గానీ ఆరోగ్యకరంగా లేకపోవటం వల్ల ఆరోగ్యకరమైన పిండం ఏర్పడదు. దీనివల్ల అబార్షన్స్ జరుగుతాయి. సెకండ్, హార్మోనల్ ప్రాబ్లమ్స్. ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ లో తేడాలు గానీ, PCOS లాంటి కండిషన్స్ కానీ లేదా థైరాయిడ్ కండిషన్స్ కానీ. 3, గర్భసంచి లోపల సమస్యలు. అంటే లోపల పొరుండటం, అంటే దాన్ని సెప్టేట్ యుటరస్ అంటారు, లేదా గర్భసంచి లోపల పొర నుంచి ఫైబ్రాయిడ్ గడ్డలు తయారవటం. దీన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఫోర్త్ రీజన్, ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ ఒక సైడ్ పెడితే ఎవరికి అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? 35 years లేదా అంతకంటే ఎక్కువ మెటర్నల్ ఏజ్ ఉన్నా, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నా, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ కానీ థైరాయిడ్ సమస్యలు ఉన్నా, లేదా ఇంతకుముందు మిస్క్యారేజెస్ ఉన్నా ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫైనలీ, ఒక అన్హెల్దీ బేబీ గర్భసంచిలో అతుక్కున్నప్పుడు ఆ బేబీ 9 నెలలు పెరగలేదు కాబట్టి నేచర్ అబార్ట్ చేయడం ద్వారా అన్హెల్దీ బేబీస్ పుట్టకుండా ప్రివెంట్ చేస్తుంది.